మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులొచ్చాయి. రైతుకు కావాల్సిన విధంగా నార్లు పెంచిచ్చేందుకు నర్సరీలు వచ్చాయి. అయితే చాలా మంది రైతులు ఇంకా సాధారణ పద్ధతిలోనే కూరగాయల నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సకాలంలో తగిన నారు దిగుబడి పొందలేకపోతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కూరగాయ నారుమల్లలో నారుకుళ్ళు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యలు, శాస్త్రీయ పద్ధతిలో నారుమడుల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. నారుమడిని పెంచే ముందు మనం సాగు చేసే విస్తీర్ణానికి అనుగుణంగా నారుమడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్లోని రైతులు చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే కూరగాయల నారు పెంచుతున్నారు. శాస్త్రీయ పద్ధతులలో ఎత్తుమడులపై నారు పెంచకపోవడం వల్ల అధిక వర్షాలకు నారుకుళ్ళు తెగులు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటు శ్రమ, అటు సమయం వృధా అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విత్తనం దగ్గర నుండి నారు విత్తే వరకు పలు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి శివ. ప్రస్తుతం రైతులు మిరప, టమాటా, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి నార్లను సాగు చేస్తున్నారండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నర్సరీలో మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల వీళ్ళు ఎత్తుమడలను చేసుకుపోవడం వల్ల ఏంటంటే వర్షపు నీరు ఆగి అందులో సాగవుతున్న నార్లు చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో మనకు నీరు ఆగినప్పుడు ముఖ్యంగా వేరుకుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ విధంగా మనకు ఒక ఎకరానికి నారు వేద్దామనుకునే రైతులు వాళ్లకు కనీసం 6 ఎకరాలు కూడా రావట్లేదండి. సో రైతులు ఏం చేయాలంటే ఈ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులు నారు వేసుకునే ముందు బెడ్లను మంచిగా అంటే ఎత్తు మడులను తయారు చేసుకోవడం, అలాగే మడులు చేసుకునే సమయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ చల్లుకోవడం కానీ, పశువుల ఎరువు వేసుకోవడం కొద్దిగా కానీ, లేకుంటే కొద్దిపాటి వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చి పైన పోసుకుంటే మనకు నారు మంచిగా మొలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత పైనుంచి మనం గడ్డిని టార్పలిన్ కవర్ చేసుకుంటే వర్షం పడే సమయంలో వర్షపు నీరు ఆగకుండా చేసుకోవచ్చండి. ఆ రోజుకి అంతో ఈ నార్మళ్లకు నీరు ఇచ్చుకుంటే వాటికి తగినంత నీరు అంది మంచిగా మొలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో మొలిచిన ఒక 5 రోజులు కానీ వారం తర్వాత కానీ పైనున్న గడ్డిని తీసేసి గాలి తగిలే విధంగా చేసుకోవాలండి. నారు వేసుకున్న తర్వాత 10-15 రోజులకు అలాగే 25 రోజుల సమయంలో మనకు నారుమళ్లకు మ్యాంకోజెబ్ కానీ, బ్లూ కాపర్ కానీ, రిడోమిల్ కానీ చల్లుకుంటే మనకు వేరుకుళ్లను నివారించుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకు మల్టీకే కానీ 19 కానీ పైనుంచి చల్లుకోవడం వల్ల నారు చాలా ఎత్తుగా పెరిగే అలాగే ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచి సాగు చేస్తే అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది.